మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి పుణ్యనామాన కుడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ఒక వాగ్దాన సందేశాన్ని చదువుకుందాం ఈ సమయంలో. సమూయేలు రాసిన మొదటి పత్రిక 1వ సమూయేలు 9వ అధ్యాయం 16-17 వాక్యాల్ని మనం చదువుకుందాం. నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చును, నేను వారిని దృష్టి ఉంచి ఉన్నాను. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి వాగ్దాన సందేశం, చక్కటి మాటలు మనకు ప్రతి నెల దేవుడు మనతో వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు మనల్ని నెల నుంచి మరుసటి నెల వరకు కాపాడుతూ వాగ్దాన ప్రకారం మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తూ, వాగ్దానము అనేది మన కుటుంబాలలో ఎన్నో ఆశీర్వాదానికి మార్గాలు చూపిస్తూ వస్తూ ఉన్నాయి. కానీ ఈ నవంబర్ నెలలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చును, నేను వారిని దృష్టి ఉంచి ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దృష్టి ఉంచటము అనంటే ఎవరి మీదనైనా ప్రేమ కలిగి, ఎవరి మీదనైనా ఆప్యాయత కలిగి ఉంటే వారి మీద ఎప్పుడు చూసినా కూడా ఒక దృష్టి అనేది కలుగుతూ ఉంటుంది. ప్రేమించినటువంటి వ్యక్తులకు మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. కుటుంబస్తులు ఏదైనా ఊరి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు భార్యాభర్తలు ఊరి వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఇంటి దగ్గర విడిచి వెళ్ళేటప్పుడు పక్కింటి వాళ్ళకు చెప్తారు, అమ్మా 2 రోజులు నేను ఊరికి వెళ్తున్నాను, మేమిద్దరము కాస్త మా పిల్లల మీద దృష్టి ఉంచు, వారు ఒకవేళ తప్పు చేస్తుంటే మందలించు, వారు ఒకవేళ పొరపాట్లలోనికి వెళుతూ ఉంటే నీవు నోరు తెరిచి అరువు, పెద్దదానివి కాబట్టి అరిచేదానికి మందలించేదానికి నీకు అర్హతను నేను ఇస్తున్నాను అని తల్లిదండ్రులుగా ఏం చేస్తారంటే వారి విషయంలో పక్కింటి వారికి చెప్పి వారి మీద దృష్టి ఉంచి కొద్దిగా వచ్చేంత వరకు వారిని కాపాడు అని చెప్తూ ఉంటారు. అలాగనే క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులు అనబడుతున్నటువంటి దేవుని బిడ్డలు, ఇశ్రాయేలులు అనబడుతున్నటువంటి దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నాయకుడు లేని పరిస్థితుల మధ్యలో ఈ ఇశ్రాయేలు ప్రజలు మమ్మల్ని పరిపాలించేవారు, మమ్మల్ని ఆదుకునేవారు, మాకు మార్గం చూపించేవారు, మాకు మార్గాన్ని తెలిపేవారు లేరే అని బాధపడుతున్నటువంటి సందర్భాలలో ఇశ్రాయేలీయుల ప్రార్థనను దేవుడు ఆలకించి ఆ యొక్క ప్రాంతములో ఒక వ్యక్తిని ఎన్నుకోవటానికి గల కారణం, ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవటానికి గల కారణం ఎవరు ఈ వ్యక్తి అంటే గాడిదలు కాసుకుంటే వ్యక్తి అని బైబిల్లో రాయబడింది. ఎప్పుడు చూస్తున్న అరణ్యవాసిగా నివసించబడుతున్నాడు. అరణ్యములో
పలకరించే దిక్కు ఉండరు, పరామర్శించే దిక్కు ఉండరు. అరణ్యములో ఎటువంటి స్థానాలకు తోవ లేకుండా ఆ అరణ్య ప్రాంతములో గాడిదలు కాసుకుంటున్నటువంటి వ్యక్తిని దేవుని దృష్టి ఆ బిడ్డ మీద ఉండబట్టి, దేవుని దృష్టి ఆ వ్యక్తి మీద ఉండబట్టి, దేవుడు ఒక దైవజనుడు ప్రవక్తను పిలిచి, ఇదిగో సమూయేల్, ఇదిగో ఇశ్రాయేలుల ప్రజలని పరిపాలించుట కొరకై, ఇశ్రాయేలుల ప్రజలని న్యాయాధిపతిగా నిలుచుట కొరకై, ఇశ్రాయేలుల ప్రజలను ఏలుట కొరకై నేను ఒక వ్యక్తి మీద దృష్టి ఉంచాను. నేను ఒక వ్యక్తి మీద దృష్టి ఉంచాను. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? అరణ్యములో గాడిదలు కాసుకుంటూ ఉన్నాడు. అరణ్యములో అరణ్యవాసిగా ఉంటూ తనకు గుంపులు గుంపులుగా మందలు మందలుగా గాడిదలు కాసుకుంటూ అటువంటి స్థితిగతుల మధ్యలో నడిపించబడుతున్నాడు అని సమూయేలు ప్రవక్తతో చెప్తున్నాడు. సమూయేలు ప్రవక్త అంటాడు, అయ్యా, నీవు నచ్చి మెచ్చిన అందము సందము కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, చదువుకున్న వ్యక్తులు ఉన్నారు కదా, సందాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు కదా, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యము కలిగిన వాళ్ళు భూమి మీద ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు కదా, ఎందుకు ఆ వ్యక్తి మీద నీవు దృష్టి ఉంచావు? ఎందుకు ఆ వ్యక్తి మీద నీ కన్ను దృష్టి పడింది అని అంటే, దేవుడు ఆ వ్యక్తి విషయంలో చెప్తున్నటువంటి ఆ యొక్క విధానం ఏంటంటే, ఆ యొక్క బిడ్డ యొక్క మొర్రను నేను విన్నాను, ఆ బిడ్డ యొక్క విధానాన్ని నేను చూశాను, ఆ బిడ్డ యొక్క పద్ధతిని నేను చూశాను. ఆ బిడ్డలో నాకు నచ్చినటువంటి క్వాలిటీస్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి నేను అధికులను ఎంచుకునేవాడిని కాదు, నేను సమృద్ధి కలిగిన వారిని ఎంచుకునేవాడిని కాదు, నేను డబ్బున్న వారిని ఎంచుకునేదే కాదు, నేను ఐశ్వర్యవంతుని ఎంచుకోను. కారణం ఏమిటి అని అంటే, ఎవరైతే నలిగిన హృదయముతో, ఎవరైతే తగ్గింపు విధానములో, ఎవరైతే తన యొక్క జీవితపు తగ్గింపు స్థితిలోనికి నాకు ఎవరైతే మొరపెడతారో వారిని నేను హెచ్చించటానికి నా దృష్టి ఆ బిడ్డపై ఉంచాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సౌలుని మీద దృష్టి ఉంచడానికి గల కారణం ఏంటంటే, సౌలులో ఏదో ఒక మంచి చూశాడట. సౌలులో ఏదో ఒక మంచి అంటే మనలో లేవా అని అనుకోవచ్చు, మనలో కూడా ఉన్నాయి. ఈ రోజున దేవుడు మిమ్మల్ని కూడా, దేవుడు మీ మీద కూడా దృష్టి ఉంచబట్టే ఈ రోజున దేవుని మందిరంలోనికి వచ్చి ఆయన స్తుతించగలుగుతున్నాం. దేవుని దృష్టి మీ మీద ఉండబట్టే మీరు చెప్పే సాక్ష్యాలు, దేవుడు మా ప్రయాణములో తోడుగా ఉన్నాడని మీరు చెప్పే సాక్ష్యాలు, దేవుడు మాకు ఆరోగ్యం ఇచ్చాడని మీరు చెప్పే సాక్ష్యాలు, దేవుని కనుదృష్టి మా మీద ఉండబట్టి ఇంతవరకు మేము సజీవ లెక్కలో ఉండి బ్రతికి బట్ట కడుతున్నామంటే దేవుని కనుదృష్టి మా మీద ఉండబట్టి ఈ రోజున మందిరంలో చేర్చబడ్డామయ్యా అని మీరు చెప్పగలుగుతూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే, దేవుని దృష్టి ఒక వ్యక్తి మీద నిలిచి ఉండాలి అని అంటే దేవునికి ఎటువంటి విధానములో మనం నడిపించబడాలి, దేవునికి ఎటువంటి పరిస్థితుల మధ్యలో మనం నడిపించబడాలి. దేవుడు మనలో ఏమి నచ్చి మెచ్చి కోరితే దేవుడు మన మీద దృష్టి ఉంచుతాడో కొన్ని మాటలు మీకు చెప్పి ముచ్చటంగా నేను త్వరగా ముగిస్తాను. చదువుదాం బైబిల్లో నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 18-19 వాక్యాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 18-19 వాక్యం. నా నిమిత్తము ప్రతిదినము ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములకు నాకు మేలు కలుగునట్లు
నా మీద దృష్టి ఉంచుము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొత్తం చదివితే మీకు అర్థం కాదు, కానీ వివరణలోనికి ముందుకు వెళతాను. ఇక్కడ దేవుని దృష్టి ఏమండి ఎవరి మీద ఉంటుంది అనేది మన కాన్సెప్ట్. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది? దేవుని దృష్టి ఎవరి మీదకి నిలుస్తుంది? మిమ్మల్ని అడిగారు అనుకోండి, అమ్మా దేవుడు మీకు ఇచ్చిన పిల్లలను మీ మీద, ఆ పిల్లల విషయంలో ఎవరి మీద దృష్టి ఉంచారు ఎక్కువగానంటే చాలామంది అంటారు, అల్లతో చిన్నోడి మీద దృష్టి ఉంచానన్న, వాడు కొద్దిగా మంచి తెలియగలడు. మరి పెద్దవాడి పరిస్థితి ఏమైందంటే వాడు కొద్దిగా చదువులో వీకు కాబట్టి చిన్నోడి మీద దృష్టి పెట్టి వాడిని బాగా చదివేయాలి. రాబోయే దినాలలో ఇంజనీర్లు చేయాలనో, రాబోయే దినాలలో ఏమండి డాక్టర్లు చేయాలనో, రాబోయే దినాలలో కొద్దిపాటి శేష జీవితపు ఏమండి ఉద్యోగాలు చేయాలనో ఒక్కొక్కరి మీద ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికను బట్టి మన పిల్లల్ని మనం ఏం చేస్తామంటే చదివించుకుంటూ ముందుకు పోతాం, చదివించుకుంటూ ముందుకెళ్తాం. వారికి కష్టమైన నష్టమైనా కూడా ఏమని ఎన్ని డబ్బులు పెడుతూ కూడా మనం చదివించడానికి గల కారణం ఏంటంటే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి తల్లిదండ్రులకు ఆ బిడ్డ మీద ఒక దృష్టి ఉంది. రాబోయే దినాలలో మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు చేయాలని తల్లిదండ్రులకి ఒక దృష్టి పిల్లల మీద ఉంటుంది. అలాగునే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారికి కూడా మనందరి మీద దృష్టి ఉంచుతున్నాడంట. దేనికి ఆయన మన మీద దృష్టి ఉంచుతాడు అని అంటే అక్కడ రాయమన్నటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఉపకార బుద్ధి కలిగినటువంటి మేలును ఏమని చేసే వారి మీదట దృష్టి ఉంచుతారు. ఉపకార బుద్ధి. ఈరోజు చాలామంది కూడా మానవులు అనబడుతున్నటువంటి వాళ్ళు ప్రజలకి ఏం చేస్తుంటారంటే అపకారమే అపకారాన్ని తలపెడుతూ ఉంటారు. ఏ విధము చేతనైనా ఎవరు ఎలాగపోతే నాకెందుకు, నేను పైకి రావాలి, ఎవరు ఎలా పోతే నాకెందుకు, నేను ఆస్తులు సంపాదించుకోవాలి, ఎవరు ఎలాగపోతే నాకెందుకు, నేను అన్ని విధాలుగా ఉన్నతమైన స్థానములో ఉండాలని తన యొక్క స్వబుద్ధి విషయంలో ఏమండి స్వార్థపూరితమైనటువంటి విధానాన్ని చూపిస్తూ ఏమండి ఎదుటి వ్యక్తుల విషయంలో అపకార బుద్ధి, అపకారము చేసే మనసు ఏమండి చాలామంది వ్యక్తిగత జీవితాల్లో ఏలుబడి చేస్తూ ఉంది. దేవుడు మన యొక్క విషయములో గమనిస్తున్న మాట ఏంటంటే, నేను నీ మీద దృష్టి ఉంచాలి అని అంటే, నేను నీ మీద దృష్టి కలిగి నీవు చేస్తున్న ప్రతి పని బాటలో నేను తోడుగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? నీవు ఉపకార బుద్ధినే చేయాలంట. హల్లెలూయా. ఉపకార బుద్ధినే. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఏమండి నష్టపోయినా కూడా జనులకు అపకారం అనేది చేయకూడదు. నష్టపోయినా కూడా అపకారాన్ని తలపెట్టకూడదు. నష్టపోయినా కూడా ఏమని పొరపాటునే ఆ అపకారపు విధానాల్లో నడిపించబడకూడదు. ఎందుకో తెలుసా? దేవుని దృష్టి మన మీద నిలిచి ఉండాలంటే, దేవుని కనుదృష్టి మన మీద పొంచి ఉండాలంటే మనము చేసే పని ఎలాగుండాలంటే ఉపకార బుద్ధిని. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది దూడలనా వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును. మరణ పాత్రుడనైన నాకై మరణించితివి సిలువలో, మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివి సిలువలో, రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయమైనటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయమైనటువంటి మాటను గమనిస్తూ ఉంటే, దేవుడు మన మీద దృష్టి నిలపాలి అని అంటే, దేవుడు మన మీద దృష్టి నిలపాలి అని అంటే మనం ఏం చేయాలంటే, ఏమండి, అపకారము చేసే విధానములోనికి వెళ్ళకూడదు. అపకారము చేసే మనసు, అపకారము చేసే మనసు ఎవరికి ఉంటుందయ్యా అంటే, సాతాను సంబంధులకు, సాతాను విధానపు మార్గముల్లో నడిపించబడే వ్యక్తులకు అపకారం చేస్తూ ఉంటారు. అంటే రక్షణ మార్గములో నడిపించబడినటువంటి వ్యక్తులు, దేవునికి సంబంధించిన విధానాలు తెలియనటువంటి వ్యక్తులు, దేవుని ఎరుగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే అపకారము చేసే మనసు. ఈ రోజున దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా ఇవ్వండి అపకారము చేసే మనసుల మధ్యలో నడిపించబడుతున్నారే. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలైనటువంటి మనము కూడా అపకారము చేసే మనసుతో మనం ఉంటే దేవుని దృష్టి మన మీద ఉండదండి, ఉండదు. అపకారము చేసే మనసు, అపకారం చేసే మనసు ఉన్నంత కాలము మనం ఏం చేస్తామంటే డెవలప్ కాలేం, దీవించబడలేం. ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్లుగానే నడిపించబడుతూ ఉంటారు, అక్కడే నడిపించబడుతుంటారు. ఎదుగుదల ఉండదు, ఆత్మీయతలో ఎదుగుదల ఉండదు, రక్షణలో ఎదుగుదల ఉండదు, ఆత్మీయానుసారంగా నడిపించబడే ఆ విధానాల్లో ఎదుగుదల ఉండదు, దేవునికి ముందుగా వెళ్ళే విషయంలో ఎదుగుదల ఉండదు, దేవుని ఆశీర్వాదాలు పొందుకునే విషయంలో ఎదుగుదల ఉండదు. కారణం ఏంటంటే మన మనసులు అపకారము చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు, అపకారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అపకారపు మనసు ఎవరిదయ్యా అంటే, ఈ అపకారం చేసే మనసు ఎవరికి ఉంటుందయ్యా అంటే సాతానుకు సంబంధులకి, సాతానుతో ఏమండి ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళకి, సాతానుతో ఏమండి ఆ ఫ్రెండ్షిప్ నడిపించబడే వ్యక్తులకి అపకారము చేసే మనసు కనపడుతూ ఉంటుంది. కానీ దేవుని బిడలుగా పిలువబడుతున్నటువంటి మనం, దేవుని బిడలుగా పిలువబడుతున్నటువంటి మనం ఏం చేయాలంటే ఏమండి ఉపకారము చేసే మనసు, ఉపకారము చేసే మనసు, ఉపకారము చేసే మనసు ఎప్పుడైతే మనకు ఉంటుందో దేవుని కనుదృష్టి అట మన కుటుంబాల మీద నిలిచి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాల మీద నిలిచి ఉంటుంది. ఎప్పుడు అనంటే ఉపకారము చేసే మనస్సును ఎప్పుడైతే ధరించుకుంటామో, ఉపకార బుద్ధి, ఉపకారపు మనసు మేలే చేయాల కానీ పొరపాటునే అపకారం చేయకూడదు. అపకారం చేసే మనసు అపవాది అయినటువంటి సాతాను. అపకారం చేసే మనసు, బైబిల్లో అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారండి. ఇద్దరి విషయంలో దేవుడు ఆలోచన చేసి, ఇదిగో మీ అర్పణ నా దగ్గరికి తీసుకురండి,
మీ అర్పణ ఎలాగుంది నేను టెస్ట్ చేయాలి, పరీక్షించాలి అంటే ఏమండి, అన్న తీసుకొచ్చాడు అర్పణ. పొలములో వచ్చిన దానిలో తీసి అర్పణ ఆడబెట్టాడు. తమ్ముడైనటువంటి ఆ వ్యక్తి ఏమండి తన యొక్క మందలో కాల్సినటువంటి క్రొవ్విన దానిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు. ప్రార్థన చేశారు, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి అర్పణ అంగీకరించబడుతుంది, ఎవరు ఉపకారం చేసిన వ్యక్తి, ఎవరు అపకారం చేసిన వ్యక్తి అని దేవుని సన్నిధిలో ఇద్దరు ప్రార్థన చేస్తుంటే బైబిల్లో నుంచి ఏమండి దేవుడి యొక్క వాక్కు ప్రత్యక్షమై వినబడుతున్న మాట ఏంటంటే తెలుసా, ఇదిగో కయ్యోన్, నీవు నాకు అపకార బుద్ధిని తలపెట్టావు, నీకు నచ్చి మెచ్చినట్లుగా తీసుకొచ్చావు అర్పణ, నీ అర్పణ నేను అంగీకరించట్లేదు. ఏబేలు, నీ తమ్ముడైనటువంటి ఏబేలు ఉపకార బుద్ధితో మనస్ఫూర్తిగా అంగీకరించుకొని మనస్ఫూర్తిగా దేవుడికి ఇవ్వాలని, మనస్ఫూర్తిగా నాకు ఇవ్వాలని చెప్పేసి తనకు కలిగిన దాంట్లోనే క్రొవ్విన దాన్ని తీసుకొని వచ్చి అర్పణగా పెట్టినప్పుడు, ఇదిగో కయ్యూను, నీ తమ్ముడైనటువంటి ఏబేలు అర్పణ నేను కోరుకున్నాను. ఎందుకో తెలుసా, ఉపకార బుద్ధి చేసే మనస్సు ఆ వ్యక్తికి ఉంది కాబట్టి కోపం వచ్చింది. నేను కూడా తీసుకొచ్చాను కదా, ఎందుకు నా అర్పణ అంగీకరించట్లేదు అని చెప్పేసి తమ్ముడిని పొలములో నరికి పడేశాడు. కారణం ఏమిటో తెలుసా, సొంత తమ్ముడిని ఏమని కత్తి తీసుకొని నరకటానికి గల కారణం ఏంటంటే అతడు దేవుని దగ్గర ఏమండి ఉపకార బుద్ధిని పొందుకున్నాడని, దేవుని దగ్గర మంచి పేరుని పొందుకున్నాడని తమ్ముడైనటువంటి ఏబేలుకు కయ్యూను అనబడుతున్నటువంటి ఈ సహోదరుడు అపకార బుద్ధిని తలపెట్టాడు. కాబట్టి బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా, నీవు దేశదిమ్మరిగా మార్చబడతావు అని దేవుడు శపించాడు. కారణం ఏమిటి అనంటే ఏమండి అపకార బుద్ధిని తలపెట్టే వారి మనసులను దేవుడు ఏం చేస్తాడంటే దేవుడి దగ్గర నుంచి తోలేస్తాడు. నీవు నా దగ్గర పనికిరావు, నీవు నన్ను స్తుతించడానికి అర్హుడవు కాదు, నీవు నన్ను ఆరాధించడానికి అర్హుడవు కాదు, నీవు నా ఆశీర్వాదాలు పొందుటకు అర్హుడవు కాదు, నీవు నా యొక్క వరాలు పొందుటకు నీవు అర్హుడవు కాదని ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో నీవు బ్రతికినన్ని దినాలన్నీ దేశదిమ్మరివైపోతావు. కయ్యూను శపించడానికి గల కారణం ఏంటంటే అపకార బుద్ధిని తలపెట్టాడు. ఎవరి దగ్గర? సొంత తమ్ముడి విషయంలోనే అపకారము చేయడానికి చేసి ప్రయత్నించాడు. కాబట్టి దేవుని దగ్గర చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు నష్టపోయినా పర్వాలేదు, కానీ ఎదుటి వ్యక్తిని అపకారము చేసే విధానంలోనికి వెళ్ళకూడదండి. అపకార బుద్ధిని తలపెట్టకూడదు. అవసరమైతే మనం నష్టపోయినా బాధ లేదు, కానీ దేవుడు ఏదో ఒక రోజున దాన్ని సంపాదించుకోవడానికి, దేవుడు ఏదో ఒక రోజున దానిని అధికించేయడానికి ముందుకెళ్తాడు. కానీ అపకార బుద్ధిని తలపెడితే కయ్యూని యొక్క స్వభావం మనకున్నట్లే, కయ్యూను స్వభావాన్ని మనం ధరించుకున్నట్లే. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, వాగ్దానం అంటుంది, నేను వారిని దృష్టి ఉంచాను. ఏబేలు మీద దేవుడు దృష్టి ఉంచి ఉన్నాడు కాబట్టి అతడు చనిపోయినా కూడా అతని రక్తం అంట దేవునికి మొరపెడుతుందంట. కొట్టు చప్పట్లు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అతనిలో ఉపకార బుద్ధిని దేవుడు చూశాడు కాబట్టి ఆయన రక్తము, కారిన రక్తం అంట దేవునికి మొరపెడుతుందంట. రక్తము ఏరులై పారుతూ కూడా ఆ రక్తము దేవునికి మొరపెట్టడానికి గల కారణం ఏమిటి అంటే ఆ దేవుడు హేబేలు విషయంలో ఉపకార బుద్ధిని చూశాడు. ఈరోజున దేవుని మందిరానికి వస్తున్న మనం అపకారంని పొరపాటుని మనం చేయకూడదు. అపకార బుద్ధిని మనం తలపెట్టకూడదు. అపకార బుద్ధిని తలపెట్టినన్నాళ్ళు మనకే నష్టం వాటిల్లుతూ ఉంటుంది, కష్టం వాటిల్లుతూ ఉంటుంది, రుగ్మతలు వెంటాడుతూనే ఉంటాయి, అనార్థాలు వెంటాడుతూనే ఉంటాయి. ఎవరినో పడగొట్టాలని ప్లాన్ చేసినా కూడా మనమే పడిపోయే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే అపకారము చేసే మనస్సు ఎవరికి ఉంటుందయ్యా అంటే అపవాది అయినటువంటి సాతానికి ఆ క్రియలు ఉంటాయి. బైబిల్లో నేను ఒక మాట చదివానండి, ఒక చరిత్రను మీకు చెప్తాను.
బైబిల్లో ఒక మాట నేను చదివాను, దాని సన్నివేశాన్ని చూస్తే నాకు ఎంతగానో సంతోషం వేసింది. సౌలు అనబడుతున్నటువంటి రాజు దావీదును చంపాలని గృహలో తిరుగుతున్నాడు. చంపటానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుని దృష్టి దావీదు మీద ఉండబట్టి కాపాడబడుతూ వస్తూ ఉన్నాడు. కానీ ఆ సౌలు కుటుంబంలో సౌలు కుమారుడైనటువంటి యోనాతాను అనబడుతున్నటువంటి అతనికి ఒక కుమారుడు ఉన్నాడంట. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే కుంటివాడు అని బైబిల్లో రాయబడింది. కుంటివాడు అంటే నడవలేని స్థితిలో ఉన్నటువంటి వాడు అని అక్కడ బైబిల్లో రాయబడింది. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, సౌలు అపకారము చేసే మనస్సును దావీదు మీద తలపెట్టినా దావీదు ఇశ్రాయేలు ప్రజలు నడిపించే నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన గమనించి అయ్యో, నా యొక్క సహోదరుడు, నాకు ముందుగా ఇశ్రాయేలు నడిపించిన నాయకుడు సౌలు కుటుంబంలో ఎవరినైనా నేను దగ్గరికి తీయాలి, వారికి ఏదో ఒక విధానాన్ని చూపించాలి, ఏదో ఒక పనిని చూపించాలి. ఏదో ఒక విధానాన్ని చూపిస్తే వాడు జీవితకాలం అంతా బ్రతుకుతాడు కదా అని ఆలోచన చేసి సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అని దావీదు ప్రకటన చేశాడంట. వాళ్ళల్లో ఉన్నటువంటి భటులు అంటారు, అయ్యా, సౌలు నీకు అపకార బుద్ధిని తలిపెట్టాడు కదా, ఇంకా వారి మీద నీకెందుకు ప్రేమ? వాళ్ళందరూ చనిపోయారు, వారు లేరు. లేదు, ఎవరైనా ఉన్నారా అని అంటే ఆ దావీదు దగ్గర ఉన్నటువంటి రక్షక భటులు అంటారు, ఇదిగో సౌలు కుటుంబంలో మెపి భవిష్యత్తు అనే వ్యక్తి అతను ఉన్నాడు. యోనాతాను కుమారుడు, సౌలు కుమారుడైనటువంటి సౌలు మనముడైనటువంటి మెపి భవిష్యత్తు అనేవాడు ఉన్నాడు. అవునా? ఏం చేస్తాడు? ఏం చేయలేడయ్యా, ఏం చేయలేడు. 2 కాళ్ళు, ఆ కాలు లేని వ్యక్తి కుంటివాడు. అవునా? ఆ వ్యక్తిని పిలిపించండి అని చెప్పేసి ఆ యొక్క మెపి భవిష్యత్ అనే వ్యక్తిని చూడటానికి మనిషి అందగాడే కానీ 2 కాళ్ళు లేవంటండి. 2 కాళ్ళు లేవు. మెపి భవిష్యత్తును చూసి ఏడ్చుకొని, ఇదిగో మీ జేజుని ఆయన నాకు అపకారాన్ని తలపెట్టాడు, కానీ నేను నీకు అపకారం చేయను. నీవు ఎంతకాలము నువ్వు బ్రతుకుతావో, ఎంతకాలము నీవు ఆరోగ్యంగా ఉంటావో, నీవెంతకాలము నీవు ఆరోగ్యంగా నివసిస్తావో, నీవు బ్రతికిన నాళ్ళు నా యొక్క రాజకోటలో తిని బ్రతుకు. హల్లెలూయా. నేను నీ మీద దృష్టి ఉంచుతున్నాను. చదవండి ఆ మాటలు 2వ సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చదువుకుంటూ వస్తే అక్కడ మంచి మాటలు రాయబడి ఉన్నాయి. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా దావీదునొద్దకు పిలువనంపి యెహోవా నాకు దయ చూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు ఉన్నాడా? యోనాతానుకు కుంటి కాలు కలిగినటువంటి వ్యక్తి ఒకడున్నాడని చెప్తున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదుకి అంత అవసరం ఏంటండి? దావీదుకి అంత అవసరం ఏంటి? సౌలు ఎన్నో సార్లు దావీదును చంపాలని గృహలో కత్తి పట్టుకొని
జన సముద్రముతో చంపేసేయాలి. దావీదు నాకన్నా ఎక్కువ మార్కులు కొట్టేస్తున్నాడు దేవుడి దగ్గర, నాకన్నా ఎక్కువ బహుమతులు దేవుడి దగ్గర పొందుకుంటున్నాడు. ఏ విధము చేతనైనా దావీదును చంపాలని యమని గృహలో తిరుగుతున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా దావీదుకు తెలుసు సౌలు నన్ను చంపడానికి తిరుగుతున్నాడని. దావీదుకు తెలుసు నాకు అపకారం చేయడానికి ముందుకు వస్తున్నాడని. అయినను ఏ విధము చేతనైనా సౌలు కుటుంబంలో ఒక్కడికైనా మేలు చేయాలని, ఒక్కడికైనా ఉపకారము చేయాలని, ఒక్కడికైనా మేలు అనేది తలపెట్టాలని ఆ సౌలు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులలో దృష్టి ఉంచాడంట. హల్లెలూయా, వినాలి వాక్యం. హల్లెలూయా, దృష్టి ఉంచాడు. కారణం ఏమిటి అనంటే, నాకు అపకారము చేసిన వ్యక్తిని నేను అపకారిగా ఎంచకూడదు, నేను అపకార పరిస్థితిని తీసుకురాకూడదు. ఏ విధము చేతనైనా నేను బ్రతికినన్నాళ్ళు మేలు చేసే చనిపోవాలి. ఏ విధము చేతనైనా నేను బ్రతికినన్నాళ్ళు ఎదుటి వ్యక్తికి సహాయం చేసే చనిపోవాలి. ఎదుటి వ్యక్తులకి నేను అపకారాన్ని తలపెట్టకుండా ఏ విధము చేతనైనా చనిపోయే లోపు నా మేలులు అనేక మంది పొందుకోవాలని ఆలోచన చేసట దావీదు అడుగుతున్నాడు, ఎవరైనా ఉన్నారా అంటున్నాడు. అయ్యా, ఒకడు ఉన్నాడు, కుంటివాడు, కాళ్ళు లేవు, పని చేసుకోలేడు, 4 రూపాయలు సంపాదించుకోలేడు. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మాకు తెలియదు, కానీ ఒకడు ఉన్నాడయ్యా. దావీదు అంటున్నాడు, ఇదిగో ఆ వ్యక్తిని పిలిపించు, నా దృష్టి ఆ వ్యక్తి మీద ఉంది. దావీదు అంటున్నాడు, ఇదిగో మెఫీబోషెత్, నీవెంతకాలం బ్రతుకుతావో నా కోటలో ఉండు, నీవేం తింటావో నచ్చి మెచ్చింది కావలసినది ఇదిగో భటులారా ఆ వ్యక్తికి సమృద్ధిగా పెట్టండి. మెఫీబోషెతు దావీదు కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు. దావీదా, మా జేనాన్న అపకారం చేశాడు కదా నీకు. దావీదా, మా జేనాన్న నిన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు కదా, ఎందుకు నా మీద నీకు ప్రేమ, ఎందుకు నా మీద నీకు మంచి మమకారం, ఎందుకు నన్ను నీవింతగా దగ్గరే తీయటానికి గల కారణం ఏమిటి? దావీదు అంటున్నాడు, ఇదిగో మీ జేజన ఆయన నాకు అపకారం చేసినప్పటికీ నేను ఉపకార దృష్టితో నేను నీ దగ్గరికి తీస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, నేను దగ్గరికి తీస్తున్నాను. కారణం ఏమిటంటే, దావీదు దగ్గరికి తీయటానికి గల కారణం ఏంటంటే, దావీదు దేవుని మనస్సును గుర్తెరిగినవాడు కాబట్టి, దావీదు దేవుని మనస్సును తెలుసుకున్నవాడు కాబట్టి, దావీదు దేవుని ప్రేమలో నిలిచినవాడు కాబట్టి, దావీదు దేవుని యొక్క ప్రేమలో ఏమని మునిగి తేలుతూ అనేక మందికి మేలు చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి, ఇదిగో మెఫీబోషెత్, నీవు బ్రతికినన్నాళ్ళు నా దగ్గర ఉండు, ఏరి కోరింది కావాల్సింది పెట్టించుకొని తిను. ఏడుస్తున్నాడు, అయ్యా నీ దగ్గర బ్రతకటానికి నేనే పట్టివాడిని, నీ దగ్గర బ్రతకటానికి ఏ పాటివాడిని, ఇంతగా నన్ను సేద తీర్చావు, ఇంతగా నన్ను ప్రేమతో దగ్గరికి తీసావు, నీ రుణము ఎలా తీర్చుకోగలను? ఏడుస్తున్నాడు. ఈరోజున దేవుని మందిరానికి వస్తున్న మనం కూడా, దేవుని మందిరానికి వస్తున్న మనం కూడా అవసరమైతే ఎదుటి వారికి ఉపకార బుద్ధిని చేయడానికి తలపెట్టాలి. ఉపకార బుద్ధిని చేయడానికే తలపెట్టాలి. అపకారము చేసినంత కాలం ఏమని మనం అనుకున్నా ఇవి కలిసి రావు. ఈ రాత్రికాల ఈ యొక్క పునరుత్థానపు ఆరాధనలో అపకార బుద్ధి నీకు ఉంటే దేవుడు చెప్తున్నాడు, తీసేసుకో. అపకారము చేసే మనసు లేకుంటే తీసేసుకో. అపకారపు విధానాలు నడిపించబడితే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చుకొని ఉపకార బుద్ధిని తలపెడతానని తీర్మానము చేసుకున్న మరుక్షణమునే దేవుడు మన పాపాలు క్షమించునుగాక. హల్లెలూయా, మన అతిక్రమాలు దేవుడు క్షమించునుగాక.
మన పొరపాట్లు దేవుడు క్షమించునుగాక. నిష్కలంకురాలుగా వధువైనటువంటి సంఘంగా దేవుడు నిన్ను సిద్ధపాటు కలిగించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకొని బలలో పాలు పంపులు పొందుతాం.